రాఘవయ్య ఏటమ్మాయి గారు ఇదిగో పొద్దుటి నుంచి 4 పీకెత్తాను. పెద్దోళ్ళని సిగరెట్లు అడిగితే బాగుంటేమని సత్తనా. థ్యాంక్స్ అమ్మాయి గారు, థ్యాంక్స్. రెచ్చిపోకు, ఇవి నీకు ఇచ్చింది తాగడానికి కాదు. మరెందుకంటే ఈ సిగరెట్లతో మిరపకాయ బజ్జీలు వేయి. వేయకపోతే ఈ గాజులు నేనేసుకోవాలా? కాదు, ఈ గాజులు గారెల్లో పెట్టి వేయి. ఈ గోళీలతో పునుగులు వేయి. అమ్మో అమ్మా, 4 పెళ్లిలలో వంటలు చేసుకుని బతికేవాడిని. ఈ పని చేసి నేనేం తెలిస్తే ముక్కలు ముక్కలుగా నరికి ఇదే షామ్యాన కింద ఉండి కుక్కలకి వేస్తారు మీ నాన్నగారు. అందరికీ కాదులేవయ్యా, వీటిని సెపరేట్ గా వాయి తీసిచ్చి పెళ్లి దీంట్లో మా బావను కొట్టించాలి. సరి బాబా మరదలు సత్సం అనమాట. ఇక చూసుకోండి, ఎర్రగా తీస్తాను. మేము ఇక తీస్తాం. రాజు ముక్కలు కలిపాం, ఏమన్నా అవుతున్నావునే? అవును సార్, ఏం పర్వాలేదే, భయపడకు, నేను చూసుకుంటాను. ప్లీజ్ తీసుకోండి, మీకోసం స్పెషల్ గా చేయించాను. మీరు కూడా తీసుకోండి. ప్లీజ్ తినండి. వద్దండి, ప్లీజ్ వద్దండి. తీసుకోండి. చాలా రుచిగా ఉంటాయి. అది కదా, 5 నిమిషాలు ఇప్పుడు పర్వాలేదండి, తినండి. ఒక్కటి తీసుకోండి, వేడి వేడిగా ఉన్నాయి, తీసుకోండి. పర్లేదు, తీసుకోరా. ఓకే, ఓకే. మురళి, ఇప్పుడు దాకా బాగానే ఉండవు, ఇంట్లోనే ఏమైందబ్బాయా? ఏమైందంటారండి? తింటే భారత వినాలి, తింటే తిమ్మాపాడు గారెలు తినాలి, మావాడు గారెలు మింగేశాడు. మింగేసినాడా? మింగినందుకు కాదు, అందులో ఏదో విషయం కలిపినట్టున్నారు. చిన్నప్పటి నుంచి గిలగిలా కొట్టుకుంటున్నారు. అట్లా దేవర మొక్కలు వేసుకొని తోటందుకుంటారే. ఎవరైనా డాక్టర్ తోలుకోండి. గిలగిలా కొట్టుకునే డాక్టర్ చూసే అందరూ కూడా డాక్టర్. అవును, మర్చిపోయినా. మరి చూడండి. ఎలా ఉందండి? చాలా భయంగా ఉంది. మనకు పర్లేదు. పోయాడంటే నా పెళ్లి ఆగిపోయినట్టే దేవుడు. పెళ్లి ఒకటే కదా, శోభన కూడా అయిపోయింది. అప్పటికే మావాడు తిన్ను అన్నాడు. తినండి అన్నారు. వాడు తినే పచ్చి ఎవరో విషయం కల్పించారు. జైల్లో ఉడతాడు, అలుగుతున్నారు. కుక్కని కేసారు, వేశారు. హద్దుకొని వెళ్ళి వేశారు. ఏ ఏంటి? గారెల్లో గాజులు, పునుగుల్లో గోళీలు, బజ్జీల్లో సిగరెట్లు. చూడలేదనుకున్నావా? ఇంతకు చెప్పాను కదా, హైదరాబాద్ వాళ్ళం. కోకిల కోకిలకు అన్నది దేవత నీవని మమతలకు వెల తలుపు తెరిచి ఉంచాను. సఖీ సఖీ సుఖీ భవా సందెళ్ళలో